దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ఈ లోకములో ఒక ప్రవక్తగా దేవుడు మన మధ్యలోకి పంపించారు. ఇందుకు శిష్యులే సాక్ష్యం. యేసు, దేవుని కుమారుడైన యేసు ప్రభు ఒక ప్రవక్తగా భూలోకమునకు దేవుడు పంపించాడు, ప్రవక్తగా పంపించాడు. శిష్యులు దానికి శిష్యులే సాక్ష్యమై ఉన్నారు. మనం లేఖనాల్లో మనం చదువుకున్నట్లయితే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. శిష్యులు బయలుపరిచిన మాటలు, యేసుక్రీస్తు ప్రవక్త అని శిష్యులు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు అంటే ప్రభువైన యెహోవా దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో నుండకుండా సర్వనాశనమగునను. మరియు సమయంలో మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించురో వారందరూ ఈ దినమున గూర్చి ప్రవచించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనకు మనం అందరం కూడా వారసులం ఉండాలి. యేసు ప్రవక్తని మోషే ప్రవచించాడని శిష్యులు చక్కగా బయలుపరిచారు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడివై ఉండవలెను. నీవు స్వాధీనపరచుకొని పోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగు చేయనీయుడు. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావకుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడుకుండునుగాక. ఇశ్రాయేలు చేసిన పాపానికి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో చేసిన పాపానికి హోరేబు కొండలో మోషేతో దేవుడు మాట్లాడి ప్రేమను దేవుని బిడ్డలారా ఐగుప్తునకు పంపించాడు మోషేని. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలను వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత అరణ్యంలో 10 ఆజ్ఞలు, మరి దేవుడు 10 ఆజ్ఞల శాసనమును మోషే ద్వారా ఇశ్రాయేలీలు నడిపించడానికి 10 ఆజ్ఞలను మరి దేవుడు మోషేకి ఇవ్వాలని హోరేబు కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక దూడను చేసుకొని, విగ్రహాన్ని చేసుకొని దానికి సాగిలపడి నమస్కారం చేసి దేవునికి కోపం రేపారు. అలాంటి కోపం ఇక రాకుండా ఉండునుగాక, దేవుని స్వరం వినకుండా ఉండునుగాక అని చెప్తున్నాడు. కనుక ఆ ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప అగ్ని నాకు ఇంకనూ కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించింది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్త అహంకారం పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్త చావవలెను. దేవుడు మోషే ద్వారా యేసుక్రీస్తుని ప్రవక్తను పంపిస్తున్నానని చెప్తే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడైపోయాడు లోకానికి. అహంకారము పూని యేసు ప్రభుని దేవుడిని చేసుకోకూడదు. ప్రవక్త యేసు, దేవుని కుమారుడు
దేవుని సేవకుడు, దేవుని తరపున వచ్చిన ప్రవక్త, దేవుని గురించి ప్రకటించటానికి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించటానికి దేవుడు పంపించిన ప్రవక్త యేసు. కనుక శిష్యులు చెప్తున్నారు, మోషే నీ వంటి ప్రవక్తని మీ సహోదరులకు పుట్టిస్తాను, అతని మాట మీరు వినండి, అతని మాట వినని వారిని విచారణ చేస్తాను, అతడు నా జనులలో ఉండకుండా వారిని సర్వనాశనం చేస్తానని దేవుడు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా శిష్యుల ద్వారా మనకు బయలుపరిచాడు. కనుక యోహాను సువార్తలో కూడా ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ పలుకుచున్న మాటలు మనం చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. చూడండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమని ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమన కిమ్మని ఎలా అడుగుచున్నామని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహనమికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలములు ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. అందుకే యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనను, నేనిచ్చే నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగా కొనకుండునట్లును చేదుకొనటానికి ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రవక్తవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ బావి అంటే యాకోబు బావి అంటే యాకోబు మందిరం. యాకోబు మందిరానికి ఆమె వాక్యం వినటానికి వస్తుంది, చర్చికి వచ్చింది అనమాట. అప్పుడు యేసు ప్రభు ఆ మందిరానికి వెళ్తాడు. శిష్యులను భోజనం చేసి రావడానికి పట్టణంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అమ్మ, నువ్వు ఇప్పటి వరకు విన్న వాక్యం నాకు కొంచెం ఇవ్వమన్నాడు. నీళ్ళు అంటే వాక్యము, కొండ అంటే హృదయము. అప్పుడు అంటుంది, అయ్యా, నీకు ఇవ్వటానికి నాకు అంత వాక్యం నా దగ్గర లేదు అన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యం అంత లేదంటున్నావు కదా, ఇదిగో నేను నిత్య జీవజలాల ద్వారా నీకు ఎన్నడూ దప్పికొనమని అని అన్నప్పుడు, ఈ బావికి రాకుండా ఆ జీవజాలాలు అయ్యో నాకు దయచేయి అని అడుగుతుంది. అప్పుడు నువ్వు పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు. ఆమె యాకోబుని ఆరాధించుటకు యాకోబు మందిరానికి వెళ్తారు సమరయులు. యూదులకి సమరయులకి పొత్తు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం, రక్షణ యూదుల్లో నుండి వస్తుంది అని చెప్పి సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉండగా అప్పుడు అంటుంది, అయ్యా, నువ్వు ప్రవక్తమని ఇప్పుడు తెలుసుకున్నాను.
కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రవక్త తన దేశంలోనూ తన ఇంట్లోనే ఘనహీనుడు. యేసు తనే చెప్పుకున్నాడు. తన సహోదరులే యేసు ఎందు నమ్మకరించలేదు కనుక దేవుడు పంపించాడు. ప్రవక్త దేవుడు పంపించాడు అని నమ్మక యేసు ప్రభుని హింస పెట్టారు యూదులు. ప్రవక్త తన ఇంట్లోనే ఘనహీనుడై ఉన్నాడు కనుక ఈ విధముగా యేసు ప్రభు తన నోటితోనే నేను ప్రవక్త తన ఇంట్లోనే ఘనహీనుడు అని చెప్పుకున్నాడు కనుక యేసు ప్రభు పరిశుద్ధమైన ప్రవక్త, దేవుడు పంపించిన పరలోక రాజ్య సువార్తను తీసుకొని వచ్చి మనకు ఆ రాజ్య సువార్తను ప్రకటించిన పరిశుద్ధ ప్రవక్త యేసు ప్రభు. కనుక ఈ ప్రవక్త మాటలు వినని వాడు ఈ లోకంలో ప్రేమ బిడ్డలారా సర్వనాశనం అయిపోతాడని చెప్పాడు. యేసు ప్రభు మాటలు వినాలి, యేసు ప్రభు బోధ వినాలి, యేసు ప్రభు మార్గంలో నడవాలి, ధర్మశాస్త్రంలో ఉన్న క్రమం ప్రకారము ప్రవక్తలు ప్రవచించిన లేఖనాల ప్రకారం నడుచుకున్నప్పుడే నిత్య జీవమునకు వారసులవుతారు. కనుక యేసు ప్రవక్తని చక్కగా మనము తెలుసుకోవాలి, ప్రవక్త మాటలు మనం వినాలి, అప్పుడు నిత్య జీవమునకు మనం వారసులం అవుతాం. దేవుడని యెహోవా మోషే ద్వారా యేసు ప్రభుని గురించి ప్రవక్తని పుట్టిస్తాడు, మీ సహోదరులు ఒకరిని పుట్టిస్తాడని నీవు చక్కగా ప్రవచించమన్నాడు. మోషే ప్రవచించిన మాటలు శిష్యులు కూడా యేసు ప్రవక్తని చక్కగా మోషే ప్రవచించారని చెప్పుకున్నారు. మరి సమరయ స్త్రీ కూడా ప్రవక్తవని నేను ఇప్పుడు తెలుసుకున్నానయ్యా అన్నది. కనుక మనం కూడా యేసు ప్రవక్త అంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి పంపించబడిన ప్రవక్త. కనుక నీవు నేను మనందరం కూడా ఆ ప్రవక్త మాటలు మనం చక్కగా విని ఆ ప్రవక్త నడిచిన మార్గములలో నడుచుకొని నిత్య జీవమునకు వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.